హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 month లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అనమాట. ఎగ్జాక్ట్లీ 31 days లో కంప్లీట్ అయిపోయారు. నేనైతే ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే May 30కి ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. June 4కి ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట. ఆ రోజు నుంచి నేను కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను సింగిల్ ఒక 2-3 వీడియోస్ పెట్టాను అనమాట. ఒక వీడియో వైరల్ అయింది, అంటే వైరల్ అంటే 2000 అలా వెళ్ళింది అనమాట. కొన్ని వీడియోస్ వెళ్ళలేదు. దాని తర్వాత నేను మా హస్బెండ్ కలిసి షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాము. ఇక డైలీ 2 వీడియోస్ కంపల్సరీగా అప్లోడ్ చేశాను అనమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మధ్యలో అయితే నేను ఏ రోజు బ్రేక్ ఇవ్వలేదు. కంపల్సరీగా ఎంత లేట్ అయినా వీడియో తీసుకొని రోజు ముందు నెక్స్ట్ డేకి కావాలంటే ముందు రోజే షూట్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట. అలా రోజు నేను మార్నింగ్, ఈవినింగ్ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. అలా వీడియోస్ ఒకటి 10K పోయేది, ఒకటి 8, 5 అలా వెళ్ళి ఒక 10K పోయిందంటే దానికి ఒక 10 సబ్స్క్రైబర్స్, 20 సబ్స్క్రైబర్స్, 5K పోయిందంటే ఒక 5-6 సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతూ నాకు 800 సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చారనమాట. మా హస్బెండ్ బర్త్డే July 5కి. సో నేను June 4కి ఫస్ట్ వీడియో పెట్టానని చెప్పాను కదా. July 5th లోపు నేను కంపల్సరిగా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో అందుకని రోజు వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. July 5th నాకు 870 సబ్స్క్రైబర్స్ ఉండే. ఆ రోజు అయితే మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే కంప్లీట్ కాలేదు. అసలు ఏం బాధపడకుండా ఇంకా వీడియోస్ పెట్టాలి, అవుతారులే అని చెప్పి పెట్టాను. దాని నెక్స్ట్ డే మార్నింగే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అనమాట. నేనైతే షార్ట్స్ డైలీ అప్లోడ్ చేయడం అయితే ఆపలేదు. సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలంటే మనం డైలీ కంటిన్యూస్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. నేను రోజు వీడియోస్ పెడుతుంటే రోజు పెట్టేదాన్ని అనమాట. కంపల్సరీ ఏ రోజు బ్రేక్ ఇవ్వలేదు. రోజు పెడుతుంటే ఒక వీడియో మాత్రం మా హస్బెండ్ బర్త్డే తర్వాత రోజు మార్నింగ్ 7 o'clock నుంచి వెళ్తుంది అనమాట. అంటే మామూలుగా కొన్ని వెళ్తాయి ఆగిపోతాయి అని నేను అట్లా వదిలేశాను. ఇంకా వీడియో వెళ్తుంటే దానికి 10 సబ్స్క్రైబర్స్ అని పెరుగుతా ఉన్నారు. అది 50K వ్యూస్ మనకు అనాలిసిస్ లో చూపిస్తుంది కదా, అక్కడ వ్యూస్ పెరుగుతా ఉన్నాయన్నమాట. అప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తుంటే నేను లైవ్ కౌంట్ కూడా పెట్టుకున్నాను. అలా 1000 సబ్స్క్రైబర్స్ అయితే మా హస్బెండ్ బర్త్డే తర్వాత రోజు అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇంకా వీడియో వైరల్ అవుతుంది. దాంతో పాటు ఏవైతే ఆగిపోయినాయో వీడియోస్ అవి కూడా వెళ్తున్నాయి అనమాట. సో అందుకనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అసలు ఆపకుండా కంపల్సరిగా కనీసం ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలి. ఇదే మెయిన్ టిప్ అన్నమాట. ఇంకా క్లారిటీ కూడా బాగుండాలి. లైటింగ్ లో తీసుకుంటే చాలా మంచిది. బ్లర్ ఉండకుండా మనది వైరల్ అవ్వాలంటే కొంచెం నీట్ గా ఉండాలి. ఎడిటింగ్ అదంతా కూడా లైటింగ్ లో కూడా ఉండాలి. సో అది ఒకటి చూసుకోవాలి. వీడియోస్ పెట్టడం మాత్రం అస్సలు ఆపొద్దు. అది మెయిన్. యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆపొద్దు. మన చేయాలని స్టార్ట్ చేసినాం, చేయాలి అంతే. అలా ఫిక్స్ అయిపోయి రోజు వీడియోస్ అయితే కంటిన్యూస్ గా పెట్టడం మాత్రం అస్సలు ఆపొద్దు. అలా పెడుతుంటేనే మనకి గ్రోత్ ఉంటది యూట్యూబ్ లో. నాకైతే 1 month లో 1000 సబ్స్క్రైబర్స్ వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. టిప్స్ అంటే రోజు అయితే వీడియో పెట్టడం మాత్రం అస్సలు ఆపదు. అదైతే మెయిన్. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్, ట్యాగ్స్ అవి కూడా డిస్క్రిప్షన్ అవి కూడా మంచిగా మెన్షన్ చేయాలన్నమాట. మనం ఏం వీడియోస్ చేస్తున్నాం అనేది పెట్టి ట్యాగ్స్ ఇవ్వాలి. కంపల్సరిగా ట్యాగ్స్ ఇచ్చి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. అలాగే ట్యాగ్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ ట్యాగ్స్ ఇస్తేనే మన వీడియోస్ యూట్యూబ్ అందరికి చూపిస్తుంది అనమాట ట్యాగ్స్ ద్వారానే. సో అందుకని ట్యాగ్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా మనం ఏ టైంకి అయితే పోస్ట్ చేస్తున్నామో మనం తెలుసుకోవాలి. ఈ టైంకి పోస్ట్ చేస్తే వీడియో పోతుందా లేదా అనేది కూడా తెలుసుకొని మార్నింగ్ అప్లోడ్ చేస్తే పోతుందా, ఈవినింగ్ అప్లోడ్ చేస్తే పోతుందా అది కూడా చూసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. ఒక టైంకి అప్లోడ్ చేస్తున్నామంటే మన ఆడియన్స్ మన వీడియో కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈ టైం గానే వీళ్ళ వీడియో వస్తుంది అన్నట్లు వాళ్ళకి అర్థం కావాలి. అట్లా వెయిట్ చేయాలి, అట్లా అప్లోడ్ చేయాలి మనం వీడియోస్. కంపల్సరిగా నేనైతే రోజు 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. ఎక్కువ కూడా పెట్టాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంపల్సరిగా స్టార్ట్ చేసిన నేను మా హస్బెండ్ ఎప్పుడైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినామో ఫన్నీ వీడియోస్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. కంపల్సరీగా ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే దానిపైనే ఫోకస్ గా చేయండి. మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ పెడితే కూడా మన వీడియోస్ అయితే వైరల్ అవ్వవు. సో అందుకని ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతే, చాలా హ్యాపీగా ఉంది అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ 1 month లో అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇంకా ఎంత సబ్స్క్రైబర్స్ అవుతారో చూడాలి. ముందు ఇంకెంత రీచ్ అవుతుందో వెయిట్ చేస్తున్నా. ఇంకా మానిటైజేషన్ కూడా తొందరగా అవ్వాలని కోరుకుంటున్నా. మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తున్నారో కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియోస్ అని. నా వీడియోస్ అన్ని చూడండి మీరందరూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.